చిక్కుడుగా ఎలా ఉన్నాయండి? ఎర్రగా ఉన్నాయా? నీలం రంగు. ఇవి దసరా పర్పుల్ కలర్, అది కరెక్ట్. దసరా చిక్కుడు, ఇవి దసరాకు వస్తాయి. దసరా చిక్కుడుగా వేస్తాయి. ఈ ఒక్కటే దసరా కాసే చిక్కుడు. ఇంకోటి కాస్తుందంటే అది హైబ్రిడ్ అని అర్థం. ఏం చేస్తాం? ఇంకో చిక్కుడుగా దసరాకు వస్తుందంటే అది హైబ్రిడ్ అని అర్థం. ఈ దసరా చిక్కుడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉంటుంది అనమాట. ఈ దసరా చిక్కుడు మనకి మన కూర కానీ ఏం చేసుకున్నా చాలా మంచిది. ఇవి రేట్ ఎక్కువ. ఇవి కొంచెం మామూలు చిక్కుడు కానీ ఇది కొంచెం ఎక్కువ ఉంటారు. పండిస్తారు. ఇవన్నీ అరకుని తెప్పించాం. అరకు అలాంటి చోట కొన్నాం. చాలా కనుపు చిక్కుడు వేరే అండి. అది ఇంతే ఉంటుంది, ఆకుపచ్చగా ఉండి ఇంతే ఉంటుంది. గింజలు బాగా పెక్కబలిసి ఉంటాయి లోపల. మనం తింటే మన కండ కూడా బాగా బలుతుంది ఆ కనుపు చిక్కుడు తింటే. అలా వెన్నప్పాల చిక్కుడు, కనుపు చిక్కుడు, పందిరి చిక్కుడు, ఈ దసరా చిక్కుడు, ఇలాంటి చిక్కుడులోనే మనకి ఒక 50 రకాలు ఉన్నాయండి. బొబ్బరి చిక్కుడు, చిక్కుడులో 50 రకాలు ఉన్నాయి తెలుసా మీకు? చెమ్మ చిక్కుడు అండ్ చెమ్మ చిక్కుడు ఉంటుంది అక్కడ. అవి ఒకప్పుడు కాయలే, ఇప్పుడు విత్తనాలు అయ్యాయి కదండి. ఇప్పుడు ఎంత దారుణం అంటే, మనకు బియ్యం ఎక్కడి నుంచి వస్తాయిరా అంటే ఏం చెప్తాడండి పిల్లవాడు? కిరాణా కొట్లో దొరుకుతాయి, లేకపోతే మాల్లో దొరుకుతాయని చెప్తాడు. మాల్ నుంచి వస్తాయి అంటాడు, కానీ పొలంలో పండుతాయని తెలియదు పాప పిల్లలకి. అది మన దౌర్భాగ్యం. చెమ్మ చిక్కుడు ఇవి కొంచెం బాగా ముదిరాయి. ఇంకా ఇవి లేతగా ఉన్నప్పుడు మనం వండుకునే వాళ్ళం కూర గింజ కట్టకుండా వండుకోవాలన్నమాట. గింజ కట్టాక కొంచెం తినలేము. ఇది పీచు ఎక్కువ ఉంటుంది చెమ్మ చిక్కుడు. ఇది మంచి పౌష్టికాహారం అండి, పిల్లలకి మంచి బలం. మా వాడు బాగా పొడుగ్గా ఎదగాలి, మా వాడు బలిష్టంగా ఉండాలి. ఇంకా నీరసం ఎంతన్నా నీరసం అంటున్నాడండి, కొంచెం ఆడితే అలసిపోయి కాలు పీకేస్తున్నాయి అంటున్నాడని అంటాడు. ఇలాంటి వాళ్ళకి చెమ్మ చిక్కుడు కూర పెట్టండి సంవత్సరానికి ఒకసారి అయినా, అద్భుతంగా సెట్ అయిపోతారు. ఇప్పటికీ గిరిజనులు తింటున్నారు. వాళ్ళ అదృష్టవంతులండి గిరిజనులు ఆ ప్రాంతంలో ఉన్నందుకు. మనం ఒకప్పుడు అల్లులోనే ఏదో ఊరబడిచేద్దామని పట్టణంలో పోయాం. మనం కాంక్రీట్ జంగిల్ కట్టేసుకుందాం. మనకి ఇప్పుడు మార్కెట్లో కనిపించే కనిపిస్తే 25 రకాలు లేదా 30 రకాల కూరగాయలు ఉంటాయి, అంతేనండి. సంవత్సరం అంతా మనం చూసుకుంటే ఎప్పుడు చూసినా అదే వంకాయలు, అదే టమోటాలు, అదే ఎరకాయలు, అదే వంకాయలు, అదే ఆనపకాయలు, అదే శనగల దుంపలు అవుతాయి. ఏదైనా ఒక 25 రకాలు ఉంటాయి. ఎక్కువ 25 రకాలు ఉంటాయి. ఇంకా మనం క్యాప్సికమ్ అలాంటివి కలిపేసుకుంటే ఒక 25 రకాలు అవుతాయి. ప్లాస్టిక్ కాలీఫ్లవరు, ప్లాస్టిక్ క్యాబేజీలు అవి కూడా కలుపుకుంటే 30 రకాలు అవుతాయి. చైనా నుంచి వస్తున్నాయి కదా కూడా, అంటే గ్రీన్ కలర్ వస్తాయి, అవన్నీ ప్లాస్టిక్. అలా పెట్టుకుంటే కదండి మనకి. అదే గిరిజన ప్రాంతంలో ఇక్కడ ఎక్కడో వెళ్ళక్కల్లా మీకు హైదరాబాద్ అయితే వికారాబాద్ అడవులు, శ్రీశైలం అడవులు మీకు హైదరాబాద్ ప్రాంతం వాళ్ళకి, అంటే వెస్టర్న్ గార్డెన్స్. అలాగే ఇప్పుడు తూర్పు కనుమలు ఇక్కడ కొన్ని మారేడుమిల్లి, పాడేరు ఇవన్నీ 100 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. సో ఇక్కడ ఎంత దగ్గరలో ఈ ప్రాంతంలో గిరిజనులకి ఉండే వాళ్ళకి వండుకోవడానికి కూరగాయలకి ఎన్ని రకాల కూరగాయలు తెలుసా మీకు? 350 రకాల పైచిలుకు కూరగాయలు ఉన్నాయి వాళ్ళకి. కూరగాయలు ఇప్పుడు స్టిల్ వాళ్ళు దొరుకుతున్నాయి, వాళ్ళు వండుకుంటున్నారు. ఈరోజు తిన్న కర్రీ మళ్ళీ సంవత్సరం దాకా తినడాడు. వాళ్ళు రీచా, మనం రీచా. వాళ్ళు ఎప్పటికీ బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, క్యాన్సర్లు ఏం లేవు, కీళ్ళ నొప్పులు లేవు, చెంగు మీద ఎగురుతారు. అవన్నీ మేము ఆ విత్తనాలన్నీ సేకరించి ఒక ఫుడ్ ఫారెస్ట్ తయారు చేస్తున్నాం. ఫుడ్ ఫారెస్ట్ డెవలప్ చేస్తున్నాం ఇక్కడ మన గోవిందపురంలో. ఆ 350 రకాలని విత్తనాలు తెచ్చి అక్కడ ఫారెస్ట్ తయారు చేస్తాం. ఆ ఫారెస్ట్ ఏంటంటే ఒక్క విత్తనం కూడా బయటికి ఇవ్వం. ఇది రూల్ అన్నమాట. ప్రాణం పోయినేవ్వం. మీరు వస్తే వండి పెడతాం. మీరు ఒక్కరుగా వస్తారా? సింహం సింగిల్గా వచ్చినట్టు ఒక్కరు వస్తారా, లేకపోతే విత్ ఫ్యామిలీ వస్తారా? రండి, శుభ్రంగా 1 రోజు ఉంటారా, 3 రోజులు ఉంటారా, 5 రోజులు ఉంటారా, నెల రోజులు ఉంటారా, శుభ్రంగా తినేసి వెళ్ళిపోండి. ఎక్కడ ఈ కూరకి ఎంత రేటు, ఈ కూరకి ఎంత రేట్లు ఏముండు. అక్కడ మీకు ఆ భోజనం పెట్టి, ఆ భోజనం అంటే ఏంటో నేను చెప్తాను, నాలెడ్జ్ నేర్పుతాం. ఇలాగ ఈరోజు ఏ కూర వండాం, నువ్వు ఏ కూర తిన్నావు, ఆ కూరలో ఏమున్నాయి, ఆ కూర ఎలా వచ్చింది, ఆ చెట్టు ఏంటి, మొక్క చూపించి అవన్నీ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ చేస్తాం. ఎందుకంటే ఇది నెక్స్ట్ తరానికి అందడం కోసం చేసేది. నేనేదో బాగుపడ్డానికో నేను ఉద్ధరించడానికి కాదు, నెక్స్ట్ తరానికి తెలియజేయడం కోసం చేస్తున్న సంకల్పం అండి.
అలా ఏంటంటే మనం పంటల్ని కాపాడుకోవాలి, మన వంటల్ని కాపాడుకోవాలి. ఉన్నప్పుడే చిన్న చిన్న వ్యాపారస్తుల్ని దగ్గరే మనం కొనుక్కోవాలి. మాల్స్లో కొనడం మానేయాలి. ఎందుకు అంటున్నానంటే ఒకప్పుడు ఒక ఊర్లో కిరాణా కొట్టు ఉండేది, అయితే 2 ఉండేవి షావుకార్ గారికి. అంతేనండి. ఆయన ఆ కిరాణా కొట్టు మీద పిల్లల్ని చదివించుకొని పోషించుకొని వృద్ధి చేసుకొని ఒక ఫ్యామిలీ బతికి, మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా ఇదే వ్యాపార వృత్తిలో ఉండి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇంకో చోటకి వెళ్ళకుండా వాళ్ళ వృత్తి వాళ్ళు కంటిన్యూ అయ్యేది ఏంటి. అలాగే మెడికల్ షాప్ ఉందనుకోండి, ఆ షాప్ అతను దాని మీద పిల్లలు చదువులు అన్నీ జరిగేవి. ఎప్పుడైతే మాల్స్ వచ్చాయో ఈ చిరు వ్యాపారుల దుస్థితి ఛిద్రం అయిపోద్దండి. ఇక అంటే ఎంతమంది ఫ్యామిలీస్ దెబ్బతింటే, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ వృత్తి కోల్పోతారు. సో ఇవన్నీ మనం మాల్లో ఇచ్చిన డబ్బులు వాడేమన్నా ఇలా ఉద్ధరిస్తాడా, మనకేమన్నా దానం చేస్తాడా, ఎవరన్నా పూరుంటే వాళ్ళకేమన్నా వచ్చి ఇచ్చేస్తాడా, ఎవరన్నా పెళ్లి చేసుకోలేకపోతానంటే పెళ్ళికి డబ్బులు ఇస్తాడా, లేదా హాస్పిటల్లో వైద్యం చేసుకోవట్లేదంటే వచ్చి డిమార్టోడైనా చందా ఇస్తాడా? చేయడు కదా. సింగిల్ పైసా చేయడు. చేశాడు అంటే వెనకాల ఏదో అర్థం ఉంది, మళ్ళీ ఏదో దోపుడు పెద్ద స్కెచ్ ఉంది. అలా ఏంటంటే అలా వ్యాపారస్తులు, కిరాణా కొట్టు, బట్టల కొట్టు, మంగళ షాపు, ఇలా ఊళ్ళో ఎన్ని ఉండేవండి. వీళ్ళందరూ ఈరోజు మాల్స్ వచ్చాక ఎంతమంది అది మానేసి వేరే ఉద్యోగాలు వేరే చోట పనికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ తాతగారు అప్పుడు పెద్ద కొట్టు, ఈరోజు ఆయన ఎక్కడో గుమస్తారు. ఈ మాల్స్ పెరిగిపోతే పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎంత వేస్తే అంత మన నవరంధ్రాలు మూసుకుని కొనుక్కోవాలండి. మన చుట్టూ ఉన్న వాళ్ళని మన సహచరులు మనమే కోల్పోతాం. అలా ఏంటంటే దళారులు, ఇలా పెద్ద పెద్ద మాల్స్ లాంటివి కాకుండా మనం వీలైనంత వరకు మనం చిన్న వాటిలో కొనుక్కోవడం ఉత్తమం. అంటే అందరం బాగుంటాం మనతో పాటు. అదే అంటే మనతో పాటు మన పక్క వాళ్ళు కూడా బాగుంటారు అన్నమాట. అప్పుడు ఓకే.